హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి నుంచి మన ఛానల్‌లో ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా నేను ఇంటిని ఇద్దరి పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటాననేది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటానండి. సో, వీడియోస్ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. మీతో అయితే ఒక చిన్న వ్లాగ్ లాగా షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో కిచెన్ చిన్నగా ఉండడం వల్ల వీడియోస్ నీట్‌గా తీయడానికైతే కుదరదండి. సో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే సండే రోజు మధ్యాహ్నం లంచ్‌లోకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి. ఇంకా మన ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోకొస్తే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేసి స్టవ్ పైన పెట్టేశానండి. ఇలా నేను వంటకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటే సండే కదా! పిల్లోళ్ళైతే ఇంట్లోనే ఉన్నారండి. సాకేత్‌ని కొద్దిగా గిన్నెలుండాయి కడిగేయమంటే కడిగేస్తున్నాడనమాట. ఇలా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తారండి. సాకేత్ కానీ, రేవంత్ కానీ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారండి. ఇక్కడ కొద్దిగే ఉన్నాయని గిన్నెలు కడిగేయమన్నాను. అదేంటి మగపిల్లలతో పని చేపిస్తున్నారని అస్సలనుకోకండి. మగపిల్లోళ్ళైనా, ఆడపిల్లోళ్ళైనా మనం ప్రతి ఒక్క పని నేర్పిస్తూ ఉండాలనమాట. ఇన్‌కేస్ ఎప్పుడైనా హెల్త్ బాలేనప్పుడు, ఇంకా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు చేసుకోవటానికి యూజ్ అవుతుంది. ఇంకా సాకేత్‌కైతే నేను చిన్న చిన్న వంటలు కూడా నేర్పిస్తూ ఉన్నాననమాట. కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీకు అవి కూడా చూపిస్తానండి. నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేసిందో నేను కూడా నా పిల్లలకు అలాగే అన్ని పనులు కూడా అలవాటు చేయాలనుకుంటానండి. చదువుతో పాటు ఇంట్లో పనులు, ఇంకా బట్టలు ఆరేయడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాననమాట. ఇలాంటివి చేయడానికి నామోసి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటంలో తప్పు లేదు కదా! ఇదైతే కేవలం నా ఒపీనియన్ అండి. మీరేమంటారనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ లంచ్‌లోకైతే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చాడు. దానిలోకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఈరోజైతే బేసిక్ చికెన్ కర్రీనే చేస్తున్నానండి. పెద్ద హడావిడి ఏం లేకుండా చాలా సింపుల్‌గా చేస్తున్నాననమాట. ఒంట్లో అయితే పెద్దగా ఓపిక లేదండి. సో, అందుకని చాలా సింపుల్‌గా వైట్ రైస్ వండేసి సింపుల్‌గా చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఆ చికెన్ కర్రీని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాననమాట. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడం కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ ఏంది ఇలా ఉంది అని మాత్రం కామెంట్లు పెట్టకండి. ముందుగా డీప్ ఫ్రై చేసినవి ఏవైనా ఆయిల్ ఉంటే గనుక వాటిని ఇలా కర్రీలోకి వాడేస్తూ ఉంటానండి. ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ అయితే అస్సలు వాడనండి. జస్ట్ ఒక్కసారి 2 సార్లు అంతకంటే ఎక్కువ వాడననమాట. సో, ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వాటినైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తానండి. వంట చేసుకునేటప్పుడు ఇలా పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని, అందులో మనం వాడుకునే గరిటెలు ఇలాంటివన్నీ పెట్టుకున్నామంటే గ్యాస్ స్టవ్ గలీజ్ కాకుండా ఉంటుందనమాట. ఇంక ఉల్లిపాయలైతే వేగుతూ ఉన్నాయండి. కర్రీలోకి కావాల్సిన కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా వంట చేసుకుంటూ మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటాననమాట. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కానీ, ఒక్కొక్క రోజు ఇలా వంట పొయ్యి మీద పెట్టేసి గిన్నెలుంటే గిన్నెలు కడిగేసుకుంటాను. అలాగే ఇంకా ఏమైనా పనులుంటే అవి చూసుకుంటూ వంట చేసుకుంటానండి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా టమాటా మగ్గడం కోసమైతే టైం పడుతుంది కదా! మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉదయం చేసిన చట్నీ అయితే కొద్దిగా మిగిలిపోయిందనమాట. దాన్నైతే ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ పెద్ద గిన్నెని సింక్‌లో వేసేస్తానండి. ఇలా వంట చేసుకుంటూ మిగతా పనులు చేసుకుంటూ ఉంటాననమాట. అందులో మాది కిచెన్ చిన్నది కాబట్టి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నానంటే బండ మొత్తం నిండిపోతుందండి. సో, ఎప్పటివప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈలోపు టమాటా కూడా కొద్దిగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో కడిగిన చికెన్ కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే సాకేత్ మళ్ళీ వచ్చి చికెన్ క్లీన్ చేసి ఇచ్చాడనమాట. ఒక్కొక్కసారి నేను చెప్పకపోయినా నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాడికై వాడే వచ్చి కొన్ని కొన్ని పనులు చేసిస్తాడనమాట. ఇంకా చికెన్ ఉడకడానికి టైం పడుతుందని ఆలోపు ఒక వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి. త్వరలో మన ఛానల్‌లో మల్టీగ్రెయిన్ దోస ప్రీమిక్స్ పౌడర్ అయితే అప్లోడ్ చేస్తానండి. వర్కింగ్ ఉమెన్స్‌కి ఇంకా బిజీగా ఉన్న టైంలో దోసలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట.
ఇవన్నీ చేసుకునే లోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే వాట్ చేసుకుంటున్నాను. మేమైతే ఇలా అన్నాన్ని గంజొంచుకుంటామండి. ఇలా గంజొంచిన తర్వాత వచ్చిన గంజినైతే పడేయకుండా బాగా చల్లారిన తర్వాత నేనైతే తాగేస్తాననమాట. నేను అన్నంలో ఉప్పు వేసి వండుతాను కాబట్టి ఆ గంజి కూడా కొద్దిగా ఉప్పుగా చాలా బాగుంటుందండి. ఇంకా అన్నాన్ని వంచేసి స్టవ్ పైన పెట్టేసి కారప్పొడి అయిపోయింటే కారప్పొడి ఫ్రిడ్జ్‌లో ఉంటే తెచ్చుకుంటున్నాను. ఈ కారప్పొడి రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూసుండకపోతే ఒకసారి చూసేయండి. నేను చేసి కూడా ఆల్మోస్ట్ 4, 5 మంత్స్ అవుతుందనుకుంటా. అయినా కూడా కలర్ ఏమీ తగ్గలేదు చూడండి. ఇలా కారప్పొడిని ఎంత కావాలంటే అంత బయట తీసి పెట్టుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటాననమాట. అలా చేసి పెట్టుకున్నామంటే కారప్పొడి ఎన్ని రోజులైనా కూడా కలర్ మారకుండా ఉంటుందండి. ఇంకా కారప్పొడి డబ్బాలోకి వేసుకునేటప్పుడు కొద్దిగా కారప్పొడి అయితే కింద పడిపోయిందనమాట. సో, దాన్నైతే మొత్తం క్లీన్ చేసేసాను. ఈలోపు రేవంత్ వస్తే మజ్జిగ చేస్తావా నాన్న అంటే చేస్తానమ్మా అని చేస్తున్నాడనమాట. ఇంకా నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చేలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. నేను ఒక 2 మంత్స్ నుంచి నాన్ వెజ్ అయితే తినట్లేదనమాట. సో, ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయా లేవా అనేది ఇక్కడ రేవంత్‌కైతే చూపిస్తున్నాను. పిల్లోళ్ళైతే ఉప్పు, కారం చూసి అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయా లేదా అనేది చెప్తారనమాట. ఇంకా ఫైనల్‌గా చికెన్ ఉడికిపోయిన తర్వాత అందులో మసాలా అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఈలోపు చికెన్ అంటే ఉల్లిపాయలు తినడానికి ఖచ్చితంగా ఉండాలి కదా! సో, వాళ్ళ కోసం అయితే ఉల్లిపాయలు మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకునేలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్‌ని కిందికి దించేసి నేనైతే ఉప్మా చేసుకుంటున్నాను. చెప్పాను కదా చికెన్ తినను అని. అలాగే నాకు తినడం కోసం క్యారెట్ ఇంకా కీర దోసకాయలైతే కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా అన్నం కానీ, ఉప్మా కానీ ఇలాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా పక్కన సలాడ్ అయితే పెట్టుకుంటాననమాట. ఇవి తిన్న తర్వాత రైస్ కానీ, ఉప్మా కానీ, దోస కానీ ఎక్కువగా తినకుండా మన పొట్ట అయితే ఫిల్లింగ్‌గా ఉంటుందండి. ఇలా అన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాననమాట. ఈలోపు నీళ్లు మరిగిపోయుంటే అందులో ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ ఉంటే అది వేసుకొని ఉడికించుకుంటున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉప్మా ప్రీమిక్స్ పౌడర్‌ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. టైం ఎక్కువగా లేనప్పుడు హడావిడిగా చేసుకోవాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇంకా నా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు పిల్లోలకి, మా హస్బెండ్‌కి అందరికి కూడా అన్నం అయితే ప్లేట్‌లో పెట్టిచ్చేస్తున్నాను. ఫైనల్‌గా నేనైతే ప్లేట్‌లో పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ కొద్దిగా టమాటో ఊరగాయ అలాగే సలాడ్ ఇంకా చేసుకున్న ఉప్మా అయితే పెట్టుకున్నాను. ఏది పెట్టుకున్నా కూడా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తినడానికి ట్రై చేస్తానండి. ఇలా మొత్తం అన్నీ ప్లేట్‌లో పెట్టేసుకొని అందరం కూర్చొని భోజనం చేశామనమాట. పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడైతే అస్సలు కుదరదు అందరం తినడానికి. సో, ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి టీవీ చూస్తూ తినేస్తాం. ఇదేంటి ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.